హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ప్రపంచంలోకి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీరు చూస్తున్న ఆలయం పంచారామ క్షేత్రం, పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మీరందరూ చూస్తున్నారు. పంచారామాలలో పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ప్రధానమైనది. దీని యొక్క ప్రత్యేకత, ఈ యొక్క ఆలయం యొక్క మనం చరిత్ర కానీ తెలుసుకోవాలి అని అంటే, పూర్వం కృతయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అనగా, స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేటట్లు వరం పొందిటియే కాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందెను. ఆత్మలింగాన్ని తన కంఠహారములో ప్రాణరక్షగా ధరించి వరబల గర్భం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టనివాడు ఎవరా అని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసింది. అప్పుడు తారకాసుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించెను. కుమారస్వామి శక్తి ఆయుధం చేత తారకాసుని కంఠంలో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించటంతో అమృతలింగమునకు బాణపు దెబ్బ తగిలి 5 ముక్కలుగా పడెను. ఆ 5 భాగములలో ఒకదానిని క్షీరపురి అంటే పాలకొల్లు యందు విష్ణుమూర్తి ప్రతిష్ఠించాడు. రెండవది ద్రాక్షారామమున దక్షుడు చేసెను. మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. నాలుగవది భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. ఐదవది అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ఠ చేసెను. తరువాత త్రేతాయుగ కాలములో ఈ పాలకొల్లు క్షేత్రములోని శివలింగమునకు శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ఠ గావించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు విశేషంగా భావించుడు కూడా కలదు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయములో పంచగణపతులు, శివ పంచాయతన దేవాలయము, పంచలింగములు, పంచదేవర్లు, పంచమండపములు, పంచద్వారములు, పంచనందులు మరియు పంచశిఖరములతో విరజిల్లుతున్నటువంటి ఆలయము ఈ ఆలయము యొక్క ప్రత్యేకత. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి యందు ఈ స్వామివారి శివలింగము పైన సూర్యకిరణాలు 3 రోజులు తగులుతాయి. సమయం ఉదయం 5:56 నుండి 6 గంటల వరకు ఈ సూర్యకిరణాలు స్వామివారి శివలింగంపై పడతాయి. కాబట్టి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత కూడా అదే. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైనటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయమును ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోగలరని, ఆ శివుని యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందగలరని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న లింగం భూమిలో నుండి ఆవిర్భవించిందని ఇక్కడ పాలకొల్లులో స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ గోశాల కూడా ఉంది, ప్రతి ఒక్కరూ ఈ ఆలయమును సందర్శించుకోవాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుకుంటూ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.